శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలిత విపంచీ విభాసి వైరించి. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. కాబట్టి అటువంటి శంకరులు యోగి హృత్పద్మ భాస్కరాయ నమః. యోగము అన్న మాటకు అర్థం ఏమిటి? యోగుల యొక్క హృత్, హృదయమనబడేటటువంటి పద్మమునకు ఆయన భాస్కరుడు, సూర్యుడు. పద్మము వికసనమును పొందాలంటే ఏది ఉన్నా వికసించదు. ఒక్క సూర్య భగవానుడు ఉదయిస్తే మాత్రం వెంటనే సూర్యకిరణములు పడగానే పద్మం వికసిస్తుంది. యోగులందరి యొక్క హృదయములన్న పద్మములు వికసనాన్ని పొందుతాయిట శంకర భగవత్పాదుల పేరెత్తగానే. ఎందుకని అంటే అసలు యోగం తెలిస్తే కదా యోగుల యొక్క హృత్పద్మం అనడానికి. అసలు యోగం అంటే ఏంటి? భక్తి యోగము, జ్ఞాన యోగము, కర్మ యోగము, కుండలిని యోగము, మంత్ర యోగము, అన్నీ యోగాలే. అంటే యోగం అంటే ఏమిటి అంటే నీకు ఏ సిద్ధాంతం తెలుసో అది ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి నువ్వు ఆచరణాత్మకం చేస్తే యోగం. అది ఆచరణలోకి తీసుకొస్తే. ఎందుకనంటే ఇవన్నీ కూడా నిజానికి మార్గములు. అనేన యుజ్యతే ఇది యోగః అని. సంసారము నుండి విడివడి ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి అనుష్ఠాన పర్యంతంలోకి నీకు తేలికగా తెచ్చుకున్న మార్గమేదో ఆ మార్గమునకు యోగమని పేరు. అందుకని ఇవన్నీ యోగములే అయ్యాయి. ఇప్పుడు ఈ యోగములు అనేటటువంటివి నిజానికి కైవల్య గృహదారులు. కైవల్యం అంటే జీవాత్మల యొక్క కలయిక. కైవల్య గృహమునకు వెళ్ళడానికి ఇవి దారులు. కైవల్య గృహము అని ఒకటి ఉందనుకోండి, ఒక గొప్ప సౌధం. అక్కడికి వెళ్ళాలి, అక్కడ ఎవరో ఉన్నారు, వాళ్ళని కలవాలి, వాళ్ళని చూడాలి. అందుకే వాళ్ళని కానీ చూశారనుకోండి వాళ్ళే మీరైపోతారు. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. వాళ్ళని చూసిన వాళ్ళని తెలిసిన మీరు వాళ్ళు అయిపోతారు. అదో చమత్కారం. ఇది బల్లని తెలిస్తేనే బల్ల అయిపోను, కానీ బ్రహ్మము తెలిస్తే బ్రహ్మం అయిపోతాడు. ఆ బ్రహ్మమును తెలుసుకోవడానికి కైవల్య సౌధానికి ముందు వెళ్ళాలి. ఆ కైవల్య సౌధానికి వెళ్ళడానికి ఎన్నో దారులు. ఎవరు ఏ దారిలో వెళ్ళగలిగితే ఆ దారిలో పెడతారు. సామర్లకోటలో దిగి కాకినాడ వెళ్ళాలండి, అలా వెళ్ళచ్చు. ఆటో ఎక్కి వెళ్ళొచ్చండి, లేకపోతే చాలా బస్సులు పెడతాయి, వెళ్ళచ్చు. మీకు చాలా సమయం ఉంటే, కాసేపు కాలక్షేపం చేద్దాం అనుకుంటే రైల్వే స్టేషన్కి వెళితే ఎప్పుడు 2-3 గంటలకు ఒక రైలు కాకినాడ వెళ్ళేది రావచ్చు, అప్పుడు అందులో కూడా వెళ్ళచ్చు. లేదు మీ అంతటా మీరు డబ్బుంటే ఒక కారులో వెళ్ళచ్చు, అద్దెకి తీసుకుని దానికి సొమ్ము చెల్లించి వెళ్ళచ్చు. లేదు మరి చెప్పుకుంటూ ఉంటారు, సామర్లకోట కాలువ దగ్గర వెనకాతల ఒక బండరాయి పక్కకి తీస్తే ఒక సొరంగం ఉందని, ఆ సొరంగం కాకినాడ వస్తుందని చెప్తారు. నేను ఎప్పుడూ వెళ్ళలేదు, అందులో కూడా వెళ్ళొచ్చుట. అంటే నేను సొరంగంలో వెళ్తాను అన్నారనుకోండి, మీకు సమర్థత ఉంటే వెళ్ళండి, ఎవరొద్దన్నారు? మీ సౌలభ్యం మీ సమర్థతని బట్టి మీరు మార్గాన్ని ఎంచుకుంటారు. కైవల్య గృహానికి వెళ్ళడానికి కూడా దారులు ఉంటాయి.
కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఏ దారిలో వెళ్ళినా ఆ ఇంట్లో ఉన్న ఆయన్ని చూడడం మాత్రం ఆ ఇంట్లో ఉన్న ఆయన అనుగ్రహాన్ని బట్టి ఉంటుంది. ఇల్లు తెలుస్తుందేమో మీకు, ఆయన ఉన్న ఇంటికి దారి మీకు తెలియచ్చు. ఆ ఇంట్లోకి వెళ్ళడానికి తాళాలు వేసి ఉంటే 2 గేట్లు, మీరు లోపలికి ఎలా వెళ్తారు? మీరు ఎంత అరిస్తే మాత్రం ఆయన పలకపోతే తలుపులేసి ఆయన రాలేదనుకోండి బయటికి, మీరు ఏం చేస్తారు? గొంతుని పెట్టి వెళ్ళిపోవాలి. ఒకవేళ మీరు ఎలాగో అలా అక్కడ ఎవరినో చూశారు, ఏమన్నా ఆయన ఉన్నారా? ఉన్నారు. ఒక్కసారి ఆయన్ని చూడాలండి, చూడరు. మీరు ఆయన్ని చూడడం కాదు, ఆయన మీకు కనబడితే మీరు చూడాలి కదా, చూడరు. ఎందుకని? ఆయన చాలా అలిసిపోయారు, నేను ఎవరిని చూడనని చెప్పారు. మరి ఎలాగండి? మీకు వీలైతే సాయంకాలం 6ంటికి అదేదో ఎక్కడికో వస్తారు, అక్కడికి వెళ్ళండి, అక్కడ కనపడతారు. అంటే ఇప్పుడు మీకు ఇల్లు తెలిసింది, ఆయన్ని చూశారా? ఆయన్ని మీరు అది చూడవలసిందే, ఆయన మీకు కనబడితే చూస్తారు. కైవల్య గృహమునకు దారి తెలుస్తుందేమో, కైవల్యము జ్ఞానసిద్ధి ఈశ్వరానుగ్రహము చేత సిద్ధించాలి చివరికి. అందుకని ఇవన్నీ దారులు, ఈ దారులన్నీ అనుష్ఠానంలోకి వస్తే యోగాలు. శంకరాచార్యుల వారు స్పృశించనిది లేదు, అన్ని మార్గములు స్పృశించారు, సమస్త మార్గములు స్పృశించారు. అందుకే భగవద్గీత ఎలా మాట్లాడుతుందో శంకరాచార్యుల వారి ప్రకరణములన్నీ కూడా అన్ని యోగములను స్పృశిస్తూ పెడతాయి. మీరు చూడండి, సౌందర్య లహరి, అందులో ఆయన కుండలిని మార్గం గురించి మాట్లాడారు, షట్చక్రాలు మాట్లాడారు, అన్నీ మాట్లాడారు. కానీ అదంత తేలిక మార్గం కాదు. ఇప్పుడు సొరంగం గురించి చెప్పానే అట్లా ఉంటుంది, అందరూ కుండలిని మార్గంలో వెళ్ళలేరు. అట్లాగే భక్తి యోగం, భక్తి యోగం చాలా తేలిక, ప్రారంభం చేయడం, నడవడం, వెళ్ళడం అంతా కూడా తేలికగా ఉంటుంది. చివరికి దాని ప్రయోజనం భగవంతుని యందు ఐక్యం అయిపోవడమే. ఆయన అనుగ్రహం కలిగిన నాడు ఆయనకు నాకు భేదము లేదని తెలిసిపోతుంది. అంకోలం నిజబీజ సంతతి రయస్కాంతోపలం సూచిక సాధ్వీనైజ విభుం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్టతి సదా సాభక్తిరిత్యుచ్యతే. కదిలి కదిలి నది సముద్రమునందు సంగమించినట్టు సంగమించిపోతాడు. యోగ తారావళిలో ఇందాకనేగా చెప్పా, కుంభకం, రేచకం ఆయన చెప్పనటువంటి యోగ విద్యలు లేవు. జ్ఞానయోగంలో ఉపనిషత్ మార్గం నయితి 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 అంటూ ఆత్మవస్తువుని ఎలా చేరుకోవచ్చో, ఎలా తెలుసుకోవచ్చో జ్ఞానయోగం మాట్లాడారు. కర్మ ధర్మం వేదవిహితమై ఎలా ఉండాలో, దాని చేత భక్తి మార్గం ఎలా పండాలో చెప్పారు కర్మయోగం. వివేక చూడామణిలో అసలు ముముక్షత్వం అనేటటువంటి మాట ఎత్తితే, మోక్షం అన్న మాట నువ్వెత్తి కైవల్యం కోసం ప్రయత్నం మొదలు పెడితే ఉండి తీరవలసిన ప్రధానమైన విషయం గురించి మాట్లాడారు. బ్రహ్మసత్యం జగన్మిథ్యా ఏవం రూపో వినిశ్చయ సోయం నిత్యానిత్యవస్తు వివేక సముదాహృత. నిత్యానిత్య వస్తు వివేకం, శాశ్వతమైనదొకటి ఉన్నది అని నీకు తెలిసి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే ముందు నువ్వు ఈ 6 నేర్చుకోవాలి. ఈ 6 నేర్చుకుంటే ఎందులోనైనా ప్రయాణం అంటూ చెప్పారు. శమం, మనసు చంచలం, చంచలమైనటువంటి మనస్సుని అది ఎప్పుడూ భోగాన్ని కోరుతూ ఉంటుంది, సుఖాన్ని ఇంద్రియముల ద్వారా. ఆ చంచలమైన మనస్సుని విషయముల నుంచి విరక్తి కల్పించి, అంటే చూడండి, కాకి రెట్టేస్తే ఎవడైనా బాగుందని ఉంచుకుంటాడా? కాకి రెట్టని ఎంత తొందరగా వదిలిచేసుకుంటాడో అంత తొందరగా విషయముల నుండి విరక్తి పొంది తన స్వస్థానమైన ఈశ్వరుని యందు అనురక్తి పెంచుకుంటే దానిని శమము అని పిలుస్తారు, అంతరింద్రియ నిగ్రహం. ఇందులో మనసుకున్న లక్షణం ఏమిటంటే కనీసం అది ఏమిటో తెలుసుకుంటూ ఉంటుంది. ఆ మనసు ఇది అని పట్టుకుంటుంది. ఈమె స్త్రీ, ఇది పురుషుడు, ఇది బంతి, ఇది పువ్వు, అలా పట్టుకుంటుంది. ఇంద్రియాలు ఏం చేస్తాయంటే యుక్తాయుక్త విచక్షణ ఏమి చెప్పవు. అది మనసుతో కలిస్తేనే లోపలికి వెళ్ళి దొరుకుతుంది, లేకపోతే పట్టుకోదు. ఇప్పుడు కన్ను ఉందనుకోండి, నేను మా ఇంటి నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చేటప్పుడు అనేకం చూస్తాను, అవన్నీ లోపలికి వెళ్ళవు. మనసు కన్ను కలిసే అనుకోండి, ఎక్కడ నిలబడిందో అది లోపలికి వెళ్ళి నించుంటుంది. అది మాత్రం నాకు జ్ఞాపకంలో అలా ఉండిపోతుంది. ఎందుకు ఉండిపోయిందంటే అది నా మనసుని తాకిందని గుర్తు. అంటే మనసు ఇంద్రియములు కలిస్తే, అందుకని ఇంద్రియములను వెళ్లకుండా చేయడం.
ఇప్పుడు కన్ను వెళ్ళిపోతోంది అనుకోండి, దానివల్ల కదా మనసు మీద ప్రభావం పడిపోతుంది. అందుకని అసలు కన్నటు చూడకుండా ఆపడం. అప్పుడు బాహ్య ఇంద్రియములను అరికట్టి మనశ్శుద్ధిని సాధించి ఇంద్రియములను భగవంతుడి వైపుకి తిప్పేయడం. కన్నెప్పుడు భగవంతుడి వైపు, కన్నెప్పుడు రామాయణం వైపు, కన్నెప్పుడు గోశాల మీద, కన్నెప్పుడు దేవాలయం మీద, కన్నెప్పుడు నిన్ను పడదోసేదాని వైపుకి చూడకుండా ఉండడం. దాన్ని బాహ్య ఇంద్రియ నిగ్రహం అంటారు. దమం ముందు ఇక్కడ మొదలవ్వాలి. అందుకనే దాంతి శాంతి కారణము. అట్లాగే ఉపరతి అంతరింద్రియమైన మనస్సు, బాహ్యేంద్రియములైన కన్ను మొదలైనవి కూడా అన్యమైన వాటి వైపుకి వెళ్లకుండా అన్నీ కలిపి భగవంతుడి వైపుకి వెళ్ళిపోవాలి. అక్కడ మానస పూజ ఇచ్చారు. అందుకు చూడండి, కన్ను ఇక్కడ ఉంటుంది కానీ ఇది మూసి ఈ లోనేత్రంతో ఇంతకుముందు చూసిన కాశీ విశ్వనాథుడిని చూస్తుంటాడు. ఈ చేతితో పాలగిన్నె పట్టుకుని విశ్వనాథలింగానికి అభిషేకం చేస్తుంటాడు. అంటే మనస్సుని ఇంతకుముందు చూసిన కంటిని ఇప్పుడు మళ్ళీ మనసుతోనే కలిపి మానస పూజ చేయిస్తారు. అంటే స్వస్థానమునందు ప్రవేశపెడతారు. అది ఉపరతి. తితిక్ష. తితిక్ష అంటే తీవ్రమైన ఓర్పు. ఏదో శరీరానికి అనారోగ్యం వచ్చిందనుకోండి, గత జన్మ కర్మ ఏదో పోతోంది కాబట్టి పోనీ అని ఆ నొప్పికి సాక్షీభూతంగా తన కర్మలు తాను చేసేస్తూ తనకి కలుగుతున్న నిప్పులను పట్టించుకోకుండా అధిగమించి శరీరాన్ని వాడి పుణ్యకర్మలు చేసుకుంటూ వెళ్ళిపోవడం, దాన్ని తితిక్ష అంటారు. శ్రద్ధ, శాస్త్రమునందు గురువాక్యమునందు తిరుగులేని నమ్మకం. సమాధానము అంటే వారు ఎప్పుడూ పరబ్రహ్మమునందే రమిస్తూ ఉంటాడు. యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీన యస్యద్ బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. అన్నిటినీ తిప్పి అలవాటు చేసుకుని బాగా ఎప్పుడు ఇంకా మనసుకు అలవాటు అయిపోయి అది ఏం చేస్తుందంటే ఎప్పుడూ బ్రహ్మము 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 భగవంతుడు, అదే స్మరణ అక్కడే కూర్చుంటుంది ఆ పాదాల దగ్గర. అలా ఉంటే సమాధానం అంటారు. అసలు ముందు ఈ సద్గుణ సంపత్తి ఏర్పడితే నువ్వు ఆ శౌధానికి మార్గాల్లో ప్రయాణం మొదలుపెట్టావని గుర్తు. ఇప్పుడు ఒక్కొక్క చోటుకి వెళ్ళడానికి ఒక్కొక్కటి పట్టుకోవాలా. చెప్పులు లేకుండా రాకండి నడవకండి అంటారు, అప్పుడు చెప్పులు వేసుకోవాలి. ఎందుకైనా మంచిది ఓ జత బట్టలు పెట్టుకోండి అంటారు, అప్పుడు పెట్టుకుంటారు. ఉన్ని బట్టలు తెచ్చుకోండి ఎందుకైనా మంచిది అంటారు, అప్పుడు ఉన్ని బట్టలు పట్టుకొస్తారు. ఎక్కువ బరువు తెచ్చుకోకుండా అక్కడ కొండెక్కాలంటారు, అప్పుడు తక్కువ బరువు పట్టుకెడతారు. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినప్పుడు ఏది కావాలో అది ఉండాలా. ఇవి కనీసం నీకు తెలిసి పట్టుకోవడం నీకు రాకపోతే ఏ మార్గంలో వెళ్ళడమో కష్టం. నువ్వు ఏ మార్గంలో వెళదామన్నా వెనక్కి లాగేస్తాయి ఇంద్రియాలు, మనసు, బుద్ధి. రామకృష్ణ పరమహంస చెప్తుండేవారు, ఉడుం తోకకి ఎవరో ఏం చేశారంటే 5 రాళ్ళు సంచిలో వేసి కట్టి ఉడుం తోకకి కట్టాడు. ఉడుం ఏం చేస్తుంది, గోడెక్కుతుంది, దాని మూతికి తేనె రాస్తారు. రాస్తే అది నాక్కుంటూ ముందు తేనె ఉందనుకుని పాకుతూ ఉంటుంది. ఆ తోకకి బరువు ఉంది కదా, అది కొంచెం పైకి ఎక్కినప్పుడు బాగానే ఉంటుంది, అది బాగా కొంచెం ఇంకొంచెం పైకి ఎక్కేటప్పటికి తోక బరువు ఎక్కువ కింద పడిపోతూ ఉంటుంది. ఈ తోకకి కట్టారు, అది వదిలేస్తే పైకి ఎక్కేస్తుంది ఉడుం, తోక బరువుకి కింద పడిపోతుంది. శమధమాదులు లేవు, నువ్వు ఏ మార్గంలో వెడదామన్నా మళ్ళీ వెనక్కి లాగేస్తుంటాయి, మళ్ళీ ఎక్కడ బయలుదేరి అక్కడే ఉంటావు. అలా ఉండకుండా ఉండాలంటే ముందు ఉండాలి. ఇవన్నీ మాట్లాడారు వివేక చూడామణి అనేక గ్రంథాల్లో వీటి గురించి మాట్లాడారు. కాబట్టి ఆయన చెప్పనిది ఏముంది, ఆయన సమస్తాన్ని చెప్పారు. అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే ఆయన ఇవన్నీ చెప్పేటప్పుడు ఆ యోగ సాధన చేద్దామనుకున్న వాళ్ళందరికీ కూడా ఎట్లా ఉండాలో ఏది చెయ్యాలో అంత అందంగా మనకి అందించారు. కాబట్టి అందరు యోగుల యొక్క హృదయములకు ఆయన భాస్కరుడు. ఆయన పేరు చెప్పేటప్పటికి వికసిస్తుంది. అమ్మయ్య, శంకర భగవత్పాదులు ఉన్నారు కదా, ఆయన చెప్పిన మార్గాన్ని పట్టుకుని మనం ఊడ్చుకుని ముందుకెడదాం, మనం జారిపోకుండా నిలబడదాం. శంకరాచార్యుల వారిని పట్టుకుంటే చాలు, తీసుకుపోతారు. ఆయన భగవత్పాదులు ఆయన పాదములు పట్టుకుంటే భగవంతుడు అందుతాడు, చ్యుతిని పొందాం ఇంకా అని ఒక ధైర్యం వచ్చేస్తుంది. అది ఇవ్వగలిగిన వారు శంకరాచార్యుల వారు. అందుకని యోగి హృత్పద్మ భాస్కరాయ నమః. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం.
మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.